ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాలం ప్రభు నా జీవితంలో చేసినటువంటి కార్యం చెప్తూ మీరు చాలా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, పెంట కుప్ప మీద పడినటువంటి జీవితాన్ని లేవనెత్తగలిగిన దేవుడు నాయన. ప్రభు మీరు చూపిన కృపలు, మీరు చేసిన మేలులు దేవా, వాటిని దేవా తలపోసుకుంటూ ప్రభు దేవ మీ యొక్క మాటలు నా పెదవుల మీద ఉంచమని కృప చూపించమని మీరు చేసిన కార్యములను వివరించుటకు దేవా మీరు సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. పేరు జాషువా అని మీరందరూ వింటూ ఉంటారు. అసలైతే నా పాత పేరు మురళీ వెంకటకృష్ణ అండి. ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను విజయవాడలో చదివాను. సిద్ధార్థ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. మా అమ్మ వాళ్ళు 2000 సంవత్సరంలో యేసు ప్రభుని తెలుసుకున్నారు. సో చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అమ్మ నాకు ఎప్పుడు కూడా ప్రభు గురించి చెప్తూ ఉండేది. నువ్వు కూడా చర్చికి రా, యేసు ప్రభుని తెలుసుకుంటే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారని చెప్తూ ఉంటే నేను ఎప్పుడు అమ్మ మాట వినేవాడిని కాదు. విజయవాడలో ఉన్నప్పుడు అమ్మ నాతో పాటు అమ్మని చర్చికి తీసుకెళ్లేవాడిని. అమ్మ చర్చి లోపలికి వెళ్ళేది, నేను మాత్రం బయటే ఉండేవాడిని. 2 hours బయటే వెయిట్ చేసేవాడిని, కానీ చర్చిలోకి వెళ్ళేవాడిని కాదు. నాకు ఇష్టం ఉండేది కాదు. నేను చిన్నప్పటి నుంచి కాన్వెంట్లోనే చదువుకున్నాను. గుంటూరులోని సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. 10 years అక్కడే చదువుకున్నాను కాన్వెంట్లోనే. లార్డ్స్ ప్రేయర్ ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు. రోజు డైలీ 4 times మా చేత చేయించేవాళ్ళు ప్రేయర్. 10 years చేశాను, కానీ ఆ ప్రేయర్ మీనింగ్ ఏంటో నాకు ఎప్పుడు తెలియదు. సో ఎప్పుడైతే కాన్వెంట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్న ప్రాబ్లం మా ఫ్యామిలీలో వచ్చింది ఫైనాన్షియల్గా. సో ఆ సమయంలో నాకు తెలిసినటువంటి మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను. కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ ఏమనేవాళ్ళు అంటే, మీరు యేసు ప్రభుని తెలుసుకొని మీరు అటు పోతున్నారు కాబట్టి చర్చికి, అందుకే మీకు ఈ సమస్య అంతా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఐఎమ్ వెరీ యంగ్ ఆ టైంలో, జస్ట్ స్టడీస్ అయిపోయింది. కానీ ఆ ప్రాబ్లమ్ని బట్టి నేను అందరి దగ్గరికి హెల్ప్ కోసమని వెళ్ళాను. కానీ ఆ సమయంలో పాస్టర్ గారు మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మ వాళ్ళ చర్చికి వెళ్ళినా కానీ పాస్టర్ గారు ఎప్పుడన్నా ఇంటికి వస్తున్నారని తెలిస్తే, అంటే దీవెన గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు చర్చికి, ఎప్పుడు వస్తున్నారని తెలిసినా నేను వెళ్ళిపోయేవాడిని ఇంట్లో నుంచి. ఎందుకంటే నాకు పాస్టర్ గారిని కలవటం నాకు ఇష్టం ఉండేది కాదు. సో అట్లా 1.5 year తప్పించుకున్నానండి కలవకుండా. అయితే ఒకరోజు వస్తున్నారన్న సంగతి మా అమ్మ చెప్పలేదు నాకు. సో వచ్చి పాస్టర్ గారు వచ్చి తలుపు కొట్టగానే ఫస్ట్ నేనే వెళ్ళి తలుపు తీశాను. ఎవరండి, ఎవరు కావాలి అంటే ఫలానా ఫలానా అని చెప్పారనమాట. చేపట్టుకున్నారు, నా చేపట్టుకొని లోపలికి నడిచారు. సో అప్పటి నుంచి పరిచయం ఉంది, కానీ ఏ రోజు నేను చర్చికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆల్మోస్ట్ 2 years అదే పరిచయంలో ఉన్నాను. ఒకసారి 2003లో చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పాను కదా, అప్పుడు అన్నయ్య ఏమన్నారంటే, నువ్వు చదువు అయిపోయింది, నీ కెరీర్ మీద ఫోకస్ చేసుకో, మంచి భవిష్యత్తు ఉంది నీకు, బాగా చదువుకొని దాని మీద ఫోకస్ చెయ్యి, ఈ ప్రాబ్లమ్స్ అవే వస్తాయి అవే పోతాయి, నేను చూసుకుంటాం వాటి గురించి అని చెప్పారు. ఈ మాట మా బంధువులు చెప్పలేదు, మా స్నేహితులు చెప్పలేదు, కానీ ఎప్పుడు నేను చర్చికి వెళ్ళను, పోనీ నేనేమి సహాయం చేసిన వాడిని కాదు, మరి పాస్టర్ గారు ఈ మాట చెప్పారు ఎందుకు నాకు అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని కొద్ది రోజులు. అయితే 2003 అక్టోబర్లో పాస్టర్ గారు ఒకరోజు ఫోన్ చేసి, సండే మధ్యాహ్నము నువ్వు ఒకసారి చర్చికి రావచ్చు కదా ఈ ఆదివారం అని. సరే అన్నయ్య చెప్పారు, ఇంతకాలం మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు, నేనేం అడగకపోయినా నాకు అడ్వైస్ ఇస్తూ ఉన్నారు కదా, సో కాదని లేక ఒక ఆదివారం వెళ్దామని ఫస్ట్ సండే వెళ్ళాను. వెళ్ళిన రోజున ఒక మెసేజ్ చెప్తున్నారు. అయితే నాకు మెసేజ్ అంతా నాకేం అర్థం కాలేదు, కానీ నీకు ట్రాన్స్ఫర్ కావాలా ట్రాన్స్ఫర్మేషన్ కావాలా అని ఈ 2 విషయాలు చెప్తున్నారు. అంటే ట్రాన్స్ఫర్ అంటే ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్కి. నాకు లోపల నా మనసులో ఏమనిపించింది అంటే, నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నా లైఫ్ అప్పటికి చాలా సిన్లో ఉన్నాను. చదువుకునే రోజుల్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు విజయవాడలో గొడవలు ఉండేవండి. మా కాలేజీలో ఎప్పుడు గొడవే ఉండేది. ఆ గొడవల్లో ఫస్ట్ నేను ఉండేవాడిని. భయంకరమైనటువంటి త్రాగుబోతుని, చాలా ఎన్ని పాపాలు చేయకూడదు అన్నీ చేసేవాడిని. అంతే చెడ్డ జీవితంలో ఉండేవాడిని.
ఎప్పుడు ఒక మాట పలుకుతూ ఉండేవాడిని, ఎంజాయ్ చేయాలి ఈ లైఫ్ని అని. అంటే ఎంజాయ్ అంటే లోకంతో వచ్చిద్దేమో ఎంజాయ్ అనుకుని నేను అలా తిరిగేవాడిని. సో నాకు లోపల ఎప్పుడు కూడా సంతోషం ఉండేది కాదు. ఎంజాయ్ అనేవాడిని కానీ నాకు లోపల సంతోషం దొరికేది కాదు. అయితే ఎప్పుడైతే నేను మీరు చర్చికి రావడం మొదలు పెట్టానో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనే మాట నాకు బాగా నచ్చింది. నా లైఫ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది కాబట్టి ప్రభు నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి, నాకు యేసు ప్రభు మీద నమ్మకం లేకపోయినా జస్ట్ లోపల అనుకున్నానండి ఒక మాట. ఇలా అనుకొని నడుస్తూ ఉన్నాను. చర్చికి ఫస్ట్ సండే వచ్చి మానేస్తే బాగోదేం పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో, సెకండ్ సండే వెళ్ళాను, మళ్ళీ థర్డ్ సండే అంతే వెళ్ళాను. సరే బైబిల్ చదివితే తప్పు లేదు కదా అని చెప్పి బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. సో న్యూ టెస్ట్మెంట్ పూర్తి చేశానండి 3 months చదువుతా ఉన్నాను. నాకున్న లోపల ఆలోచన ఏంటంటే యేసు ప్రభువు పుట్టలేదని నిరూపిద్దాం. ఎందుకనంటే హిందూ ఆచారాల్లో కొన్ని ఒక ఫెస్టివల్ ఉందనుకోండి, ఆ ఫెస్టివల్కి 2 stories కానీ 3 stories కానీ ఉంటుంది. అసలైతే ఒక మనిషికి ఒక స్టోరీయే ఉంటుంది, మరి 2-3 స్టోరీలు ఉన్నాయంటే అది నిజమైంది కాదు అని ఆ రోజు నాకున్న ఆలోచన అన్నమాట. కాబట్టి ఆ దేవుళ్ళని నమ్మేవాడిని కాదు, ఇటు యేసు ప్రభు కూడా లేడని నిరూపిద్దామని సో మాథ్యూ, జాన్, మార్క్, లూక్ చదువుతూ ఉంటే నాకు 4 గాస్పెల్స్లో కూడా అన్ని చోట్ల అవే ఇన్స్టెన్సెస్. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టైంలో రాశారు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ప్లేస్లో ఉండి రాశారు, డిఫరెంట్ పర్సన్స్. సో వీళ్ళందరూ ఒకే సిచ్యువేషన్ని ఒకే రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే యేసు ప్రభు ఉండుంటాడు అని నా మనసులో చిన్న ఆలోచన పుట్టింది. సో నేనేం అడిగానంటే మరి నేను రక్షణ పొందాలి అని చెప్తున్నారు, అన్ని పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అని చర్చిలో చెప్తా ఉంటే సో ఎట్లా పొందుతారు రక్షణ అని చెప్పి ఒకసారి పాస్టర్ గారిని అడిగితే అప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. పౌలు ఎలాగైతే ఆహారము నిద్ర అన్ని మాని ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసుకుంటే అప్పుడు ప్రభు మాట్లాడతారు, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పారు. అసలు యేసు ప్రభు ఉన్నాడో లేదా అని అపనమ్మకం నా లోపల ఉంది కాబట్టి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నేనేం ప్రార్థన చేశానంటే యేసు ప్రభు నువ్వు ఉంటే గనక నాతో మాట్లాడు. సో ఫస్ట్ డే అయిపోయింది, ఫస్ట్ డే దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. సెకండ్ డే అయిపోయింది, దేవుడు నాతో మాట్లాడలేదు. నేనైతే ఏ భోజనం చేయలేదు, వాటర్ మాత్రం తాగుతూ ఉండేవాడిని. కాకపోతే అప్పటి వరకు బాగా భోజన ప్రియుడిని కాబట్టి నాకు రకరకాలు గుర్తుకు వస్తున్నాయండి. 3వ రోజు వచ్చేసరికి చికెన్ బిర్యానీ గుర్తుకు వస్తుంది, స్వీట్స్ గుర్తుకు వస్తున్నాయి, నాకు ఇష్టమైనవి రకరకాలు గుర్తు వస్తున్నాయి. ఏం చేయాలి? సో థర్డ్ డే వచ్చేసేటప్పటికి ఇక ఆకలి తట్టుకోలేక ప్రభు మరి ఇంక నేను ఈ ఆకలి తట్టుకోలేను, నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. ఒక చిన్న ప్రార్థన ఆ రోజు నైట్ చేశానండి, థర్డ్ నైట్. ఆ ప్రేయర్ ఏంటంటే 10:15, 10:30 టైంలో. ఒకవేళ నీవు కనుక ఉంటే ప్రభువా మీరు దైవజనుడు మీరు దీవెనతో మాట్లాడండి. ఎందుకంటే ఎక్కడో మీటింగ్లో ఉన్నారు, రామగుండం గోదావరి ఖండ్ దగ్గర మీటింగ్లో ఉన్నారు ఆ రోజు. అది February 2004 అనమాట, 14. నేను ప్రార్థన చేసి క్లోజ్ చేశాను, వెళ్ళిపోయి భోజనం చేసేసి చక్కగా పడుకొని ఉదయాన్నే లేచి ఫోన్ చేశాను అన్నయ్యకి. నేను బాగున్నారా మీరు, రాత్రి మీటింగ్ బాగా జరిగిందంటే పాస్టర్ గారు ఒక క్వశ్చన్ వేశారు నాకు, రాత్రి దేవుడు నీతో ఏమన్నా మాట్లాడారా? అసలు నేను చేసే ప్రార్థన అంతంత మాత్రం, నేను చర్చి కొత్త, నాకేం తెలియదు, ఈ మాట అడుగుతున్నారు ఏంటి అన్నయ్య నన్నని నేను అడిగాను. అన్నయ్య మరి నా విషయమై దేవుడు మీతో ఏమన్నా మాట్లాడారా అన్న రాత్రి అని అడిగితే అప్పుడు ఒక మాట చెప్పారు, అవును రాత్రి దేవుడు నీ విషయమై నాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను ప్రభు నన్ను విశ్వాసం ఉంచడం జరిగింది. అప్పటి నుంచి నా ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవటము, నేను ఏ విషయాల్లో అయితే తప్పిపోయానో, ఎవరెవరినైతే నేను బాధ పెట్టానో వారి దగ్గర నేను క్షమాపణ అడగటానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఏ బలహీనతల్లో బానిసత్వంలో ఉన్నానో, పాపంలో వేటులోకి పడిపోయి ఉన్నానో వాటి విషయమై దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడినప్పుడు ప్రభు నాకు వాటి మీద జయమిస్తే అప్పుడు వాటన్నిటిలో నుంచి బయటికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాను, మరి మంచి జాబ్ చేయాలి. నా కోరిక ఏంటంటే జాన్ వెస్లీ గారి గురించి చదివాను నేను. ఆయన జాబ్ చేసేటప్పుడు 90% దేవునికి ఇచ్చి 10% ఆయన ఉంచుకునేవాడు. సో నేను కూడా ఏమనుకున్నా అంటే మంచి జాబ్ చేసి 90% దేవుని సేవకి ఇచ్చి 10% నేను ఉంచుకోవాలని నేను చాలా ట్రై చేశానండి. అయితే దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అని చెప్పాడు. అంటే మరి నేను ఉద్యోగం చేయాలా చేయకూడదా అని నాకు అక్కడ డౌట్ వచ్చి కొంతకాలం వెయిట్ చేశాను. అప్పుడు ప్రభు మరలా నాతో మాట్లాడటం జరిగింది, నేను దేవుని సేవ చేయాలని. నేను ఎట్లా దేవుని సేవ చేయాలని ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో అన్నాడు, నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో.
ఇంకా కన్ఫర్మేషన్ కోసం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే కీర్తన 110లో నుంచి ప్రభు మెల్కీసెదెకు క్రమం చొప్పున నాకు యాజకుడు అయి ఉన్నావు అని చెప్పారు. అంటే దేవునికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకొని వివాహం లేకుండా ప్రభుని సేవించాలి అని కన్ఫర్మేషన్ తోటి దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చాడు. అయితే నేను పరిచర్య చేస్తా ఉన్నాను. నేనేమనుకునేవాడిని అంటే ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, దేవుడు నాకు కృపనిచ్చాడు అని నేను చాలా సంతోషించేవాడిని. కానీ కొంతకాలం దేవుళ్ళు నడిచిన తర్వాత నేను ప్రార్థనలో చాలా వీక్ అయిపోయాను. గడిచినటువంటి ఈ 5 రోజుల్లో దేవుడు తన వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే నా క్యారెక్టర్ ఏంటి, నా క్వాలిటీస్ ఏంటి, నేను ఎక్కడెక్కడ లాస్ అయిపోయాను నా స్పిరిచువల్ లైఫ్లో. దేవునికి డెడికేట్ చేసుకున్నాను, సమర్పించుకొని సేవ చేద్దామని వచ్చాను. కానీ నేను తగినంత నమ్మకంగా దేవునికి సేవ చేయలేకపోతున్నాను, అంటే అంత ప్రార్థన చేయలేకపోతున్నాను. కాబట్టి మీరు నా విషయమే మీ ప్రార్థనను గుర్తు చేసుకోండి. నమ్మకంగా దేవుడిని చివరి వరకు నేను ఇంకా వెంబడించాలి, దేవుని సంతోషపెట్టే సేవ చేయాలని నా కొరకు మీ ప్రార్థనను గుర్తు చేసుకోండి.